ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు ములుగు జిల్లా వాజేడు మండలంలోని బోగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుంది. వాటర్ ఫాల్స్ ను తిలకించేందుకు సందర్శకులు పోటెత్తారు. దీంతో వాటర్ ఫాల్స్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. పరవళ్ళు తొక్కుతుంది. పర్యాటకులను కనువిందు చేస్తున్న పరిస్థితి ఏదైతుందో ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కూర్చున్నటువంటి ఆ భారీ వర్షాల కారణంగా మొత్తం సుమారు 50 ఫీట్ల హైట్లో మొత్తం బోగత జలపాతం పరవళ్ళు తొక్కుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం బోగత జలపాతంలో ఉన్నాం. బోగత జలపాతం ఏదైతుందో ఉమ్మడి వరంగల్ జిల్లాలో భాగమైనటువంటి ప్రస్తుతం ములుగు జిల్లా వాజేడు మండలంలో ఉన్నటువంటి బోగత జలపాతం వాటర్ ఫాల్స్ ఉంది. ఏదో ఈ వాటర్ ఫాల్స్లో చూస్తున్నాం మనం పెద్దలను. వాటర్ ఫాల్స్ దగ్గరలో చాలా లక్షలాది మంది ఎక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి ఏదో తెలంగాణ రాష్ట్రమే కాదు ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి మరొక 3 రాష్ట్రాల నుంచి లక్షలాది మంది పర్యాటకులు వచ్చి ఇక్కడ సందడి చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇలా ఆదివారం కావడంతో పాటు ఎంతో ఎంజాయ్ చేయడం కోసం చాలామంది పబ్లిక్ అయితే ఇక్కడ వాటర్ ఫాల్స్లో ఈత కొడుతున్న పరిస్థితి, జలకాలు ఆడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ వాటర్ ఫాల్స్ అక్కడి నుంచి సుమారుగా 50 ఫీట్ల హైట్ నుంచి వాటర్ దునుకుతూ పరవళ్ళు తొక్కుతున్న నేపథ్యంలో కొంచెం సుమారుగా ఒక 50 ఫీట్ల దూరంలో వాటర్ మొత్తం ఒక స్టోరేజ్ అవుతున్న పరిస్థితి. ఒక స్టోరేజ్ అవుతున్న నేపథ్యంలో ఇక్కడ చాలామంది చూస్తున్నాం, చాలా పబ్లిక్ అయితే ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. యువకులు మొత్తం సుమారుగా యువకులంతా ఇక్కడ ఉర్రితలు ఊగుతూ ఒక డాన్స్ పెట్టి ఒక రెయిన్ డాన్స్ నేపథ్యంలో ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. అంటే ఇప్పుడే కాదు, ఓన్లీ ఇవి వర్షాకాలం అధికంగా నేపథ్యంలో చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఖమ్మం, నల్గొండ, తెలంగాణ రాష్ట్రంగా ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రం నుంచి లక్షలాది మంది పర్యాటకులు వచ్చి ఇక్కడ సందడి చేస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో ఏదైతుందో వాజేడు జలపాతానికి ఒక ప్రత్యేకత ఉంది. ఓన్లీ వర్షాకాలంలోనే అధికంగా వాటర్ వస్తున్నాయి. సుమారు 50 ఫీట్ల హైట్ నుంచి కిందికి వాటర్ దునుకుతూ పరవళ్ళు తొక్కుతున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే చూస్తున్నాం, చుట్టూ పచ్చని కొండలు ఉంటాయి. కొండల మధ్యలో అడవి ఉంటుంది. అడవిలో పచ్చని కొండ కోణాల నడమ వాటర్ ఫాల్స్ దునుకుతూ ఇలా పరుగులు ఎత్తేసుకుంటూ పరవళ్ళు తొక్కుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలా విజువల్స్లో చూడొచ్చు, బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూడొచ్చు. చాలామంది పబ్లిక్ ఉన్నారు. చాలామంది పబ్లిక్స్ రెయిన్ డాన్స్ నేపథ్యంలో రెయిన్ డాన్స్ చేస్తున్న పరిస్థితి చూడొచ్చు. చాలా ఉత్సవంగా ఉరుతులు ఊతున్న పరిస్థితి. ఎందుకంటే ఒక ఏదో సినిమా సెట్టింగ్స్ ఏదైతుందో ఆ సెట్టింగ్స్ నేపథ్యంలోనే ఇలా చాలామంది లక్షల మంది పర్యాటకులు ఇలా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. అంటే మనం చూడొచ్చు విజువల్స్లో సుదీర ప్రాంతాల నుంచి ఏదైతుందో ఇదే కాదు, తెలంగాణ రాష్ట్రం ఏపీ నుంచి కూడా మరొక 3 రాష్ట్రాల నుంచి కూడా పబ్లిక్ వస్తున్న పరిస్థితి. అంటే ఇక్కడ నుండి వెసులుబాటు కావచ్చు, సుదీర చాలా మొత్తం డీ ఫారెస్ట్ ఉంటుంది. డీ ఫారెస్ట్లో ఇలాంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి ఆ పర్యాటకులకు ఎవరికి ఇబ్బంది లేకుండా టూరిస్ట్కి సంబంధించిన ఒక స్పాట్ ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఆ స్పాట్లకు సంబంధించిన వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, రోడ్డు కనెక్టివిటీ కావచ్చు, పెద్ద మొత్తంలో ఇవాళ పోలీసులు కూడా ఉన్నటువంటి పోలీసులు ఎవరికి కూడా సుదీర ప్రాంతం పర్యాటకులు ఇబ్బంది కలగకుండా పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే ఆ వాజేడు జలపాతం ఎత్తితే ఒక టూరిస్ట్ స్పాట్ ఉన్న పరిస్థితి. లక్షల మంది పర్యాటకులు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో భారీ మొత్తంలో ఏర్పాటు చేసినటువంటి బోగత జలపాతం చూసి ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే ములుగు జిల్లా వాజేడు మండలం బోగత జలపాతంలో ఉన్నటువంటి స్పాట్ ఇది. పెద్ద మొత్తంలో చాలామంది వచ్చి ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. ఇది బోగత జలపాతం నుంచి అప్డేట్. వీడియో జర్నలిస్ట్ రామ్తో భాస్కర్, బీఆర్కే న్యూస్, ములుగు జిల్లా బోగత జలపాతం.